దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అత్యంత కీలక సూత్రధారి పాతదారిగా పేరొందిన నందు అలియాస్ నందకుమార్ ప్రస్తుతం చాలా రోజుల తర్వాత 8 నెలల తర్వాత బయటకు వచ్చారు. ప్రస్తుతం TV9తో మాట్లాడడానికి ఎక్స్క్లూజివ్గా అందుబాటులో ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీరు ప్రధాన నిందితుడు. ఎమ్మెల్యేలని కొనుగోలుకు మీరు ప్రయత్నించారు కదా, స్ట్రేట్గా ఏం చెప్తారు? ప్రధాన నిందితుడా బాధితుడా తెలుస్తుందండి ఇప్పుడు. ఎందుకంటే మీరు అప్పుడే కంక్లూజన్కి వచ్చేస్తారు నిందితుడు అని చెప్పి. సో ఇది కేసు సుప్రీంకోర్టులో ఉంది. సో ఈ సుప్రీంకోర్టులో ఉన్నందుకు నేను దీని విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా కోర్టు ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి నిందితుడా బాధితుడా, దీని వెనుక ఎవరున్నారు, అసలు ఏం జరిగింది, అసలు ఈ డ్రామా అంతటి అడుగుతున్నాం మేము. ఏం జరిగింది అందుగారు? అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం జరిగింది? మీరు 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించారా లేదా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనడానికి నాకు ఆ 4 ఎవరో పరిచయం లేదు. నా మిత్రుడు ఒకడు రోహిత్ రెడ్డి గారు, అంతే. ఓకే, రోహిత్ రెడ్డి గారితో నాకు పరిచయం ఉంది. అతడికి నాకు ఉన్న బిజినెస్ పార్ట్నర్షిప్ ఇంకోటో దాంట్లో తను నా దగ్గర రావడం జరిగింది. నాకు ఎవరన్నా మీకు ఇలా ఢిల్లీలో పెద్దవాళ్ళు ఉంటే పరిచయం చేస్తారా అన్నప్పుడు నాకు ఆ స్వామి రామచంద్ర భారతి పరిచయం అండి, అంతే. ఆ రామచంద్ర భారతిని పరిచయం చేశాను. అసలు మొత్తం ఒక నెరేటివ్ చెప్తారు అసలు ఏం జరిగింది అనేది. ఇది 6 నెలల పాటు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని చాలా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఎంటైర్ కంట్రీ అంతా కూడా మీ వైపు చూసేలా చేసింది. ఒక సామాన్య బిజినెస్ మ్యాన్ అయిన నందు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కింద పడేలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని పోయేలా చేశాడన్న కుట్ర మీ పైన నడిచింది. అసలు పబ్లిక్కి మీరు చెప్పదలుచున్నారు, రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పదలుచున్నారు TV9 ద్వారా అసలు ఏం జరిగింది? అసలు సార్ మీరే అంటున్నారు ఒక సామాన్య బిజినెస్ మ్యాన్ అని చెప్పి. ఒక సామాన్య బిజినెస్ మ్యాన్ అయి నేను హోటల్స్ నడుపుకుంటాను, కన్వెన్షన్స్ క్యాటరింగ్ చేస్తాను. ఒక సామాన్యమైన బిజినెస్ మ్యాన్ నేను ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేంత శక్తి నాకు ఉందా అండి? మీరు నమ్ముతారా? పోనీ మీ మీడియా కానీ, మీ మీడియా ద్వారా నేను తెలంగాణ ప్రజలను నడుపుతున్నాను. ఒకవేళ నేను ఒక రాష్ట్రాన్ని పడగొట్టేంత శక్తి నాకు ఉందని మీరు నమ్మితే ఇంకా దాంట్లో ఇంకేం చేయలేమండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇందులో చాలా పెద్ద కుట్ర దాగుంది. ఓకే, పొలిటికల్గా వాళ్ళు ఏదో లబ్ధి పొందాలని చెప్పి ఈ పార్టీ ఆ పార్టీలు నన్ను అంటే ఏ పార్టీలు క్లియర్గా చెప్పండి పబ్లిక్కి. చాలా మంది పబ్లిక్ అడుగుతున్నారు అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం జరిగింది అనేది. అందరికీ తెలుసండి ఏ పార్టీలు అయ్యాయో. బీజేపీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో నేను ఒక బలైపోయాను, దాంట్లో నలిగిపోయాను, బలైపోయాను, చాలా ఘోరంగా దెబ్బతిన్నాను. ఎందుకంటే అసలు నా బిజినెస్లు మొత్తం కొలాప్స్ అయిపోయాయి. ఓకే, నాకు అసలు బ్రెడ్ అండ్ బటర్ లేకుండా అయిపోయింది. నా పైన ఒక 100 ఫ్యామిలీలు జీవించేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరూ రోడ్డుపైకి వచ్చారు. నేను ఒక్కనే కాదు, వాళ్ళందరూ రోడ్డుపైన వచ్చారు. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వాస్తవమా అవాస్తవమా సంగతి పక్కన పెడితే అండి, నేను మిమ్మల్ని మీడియా వాళ్ళని ఒక గవర్నమెంట్ని కూడా అడుగుతున్నాను. అసలు ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు, నా హోటల్కు నా మీద కేసులు పెట్టడానికి, నా హోటల్ ధ్వంసం చేయడానికి కారణం ఏంటండి? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు ఇప్పటికీ స్ట్రేట్గా ఆన్సర్ చెప్పట్లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏం జరిగింది ఫస్ట్ అది చెప్పండి. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అందరు చూశారు కదండి, వీడియోలు చూశారు, మొత్తం అన్ని విధాలుగా మీకు అందరికీ 3 గంటల షో చూపించారు. అదే జరిగింది ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జరిగింది అదే. నాకు రోహిత్ రెడ్డి గారు పరిచయము. రోహిత్ రెడ్డి గారు నాకు ఆ రామచంద్ర భారతి అనే స్వామిని పరిచయం చెప్పేమని చెప్పాడు. నేను ఒక ఫ్రెండ్షిప్లో నమ్మి నేను రామచంద్ర భారతి గారిని పరిచయం చేశాను. రామచంద్ర భారతి సింహాయాజీ కూడా నాకు ఒక 2 months బిఫోర్ అండి, జూలై ఎండింగ్లో పరిచయం, ఆగస్టులో, అంతే. నాకు వాళ్ళకి ఏదో 10 సంవత్సరాల రిలేషన్ లేదు. నాకు ఉన్న రిలేషన్స్ అన్నీ తెలంగాణ ఉన్న పొలిటీషియన్స్తో అందరితో ఉన్నాయి. నాకు రిలేషన్స్ లేవంటలేను. ఎందుకంటే నాకు వాళ్ళకి ఉన్న మధ్యలో ఏం పాలిటిక్స్ ఉండవు. నాకు బీజేపీ వాళ్ళు తెలుసు, బీఆర్ఎస్ వాళ్ళు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసు, అందరికీ నేను ఫ్రెండ్షిప్ చేశాను తప్ప ఇంకా బ్యూరోక్రాట్స్ తెలుసు, అందరు తెలుసు, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళతో ఎలాంటి ఈ పాలిటిక్స్ కానివ్వండి ఎలాంటి వేరే ఏం లేదు. రోహిత్ రెడ్డి గారు నాకు ఇలా నాకేమైనా ఢిల్లీలో పెద్దవాళ్ళు ఉంటే పరిచయం చేయండి అంటే నేను స్వామివారిని పరిచయం చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి మీకు అంతా తెలుసండి, నేను చెప్పని అవసరం లేదు. మొత్తం మీకు స్టోరీ అంతా నేరేషన్లో కంటిన్యూస్గా మీరు ఫామ్ హౌస్ నుంచి మీరు అంతా ఫాలో చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. మీ హైపు మీరు అందరూ తెలుసని చెప్పుకునే విధానమే మిమ్మల్ని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికిచ్చిందన్న ఒక వెర్షన్ ఉంది. మీరు చేస్తున్న హైపు, మీరు లీలలతో దిగిన ఫోటోలు, లీలలతో మీకున్న యాక్సెస్, నేను ఢిల్లీలో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని మీరు చెప్పుకున్న విధానమే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కారణం అనే ఒక విమర్శ నందకుమార్ పైన ఉంది. నేను ఎప్పుడు అది కాదండి, ఇప్పుడు నేను అందరితో ఎందుకుంటాయి నాకు రిలేషన్స్, నాకు హోటల్స్ ఉన్నాయి,
క్యాటరింగ్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదైనా కూడా నాకు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే డిన్నర్ కానీ లంచ్కి కానీ అందరు కలుస్తారు. ఎందుకంటే నేను సిటీ సెంటర్లో ఫిలిం నగర్ జంక్షన్లో నా హోటల్ ఉంది కాబట్టి అందరికీ అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి ఆ రిలేషన్స్ ఉన్నాయి. అంతేగాని నాకు ఢిల్లీలో పెద్ద రిలేషన్స్ ఉన్నాయనో, నాకు ఢిల్లీలో నేను తీసుకెళ్ళి ఎమ్మెల్యేని కల్పించాలనో అట్లాంటివి ఏమీ లేవు. మీరు ఎక్కడనే చూపించండి అట్లాంటివి. ఇక్కడ ఉన్నాయి. నేను ఇక్కడ ఆంధ్రాలో అండ్ తెలంగాణలో ఉన్నారు. ఆంధ్ర స్టేట్ విడిపోయిన తర్వాత ఓన్లీ నేను తెలంగాణ వరకే పరిమితం అయిపోయాను. తెలంగాణ వారితోనే నేను పరిచయాలు ఉన్నాయి నాకు. ఆ పరిచయాల్ని వీళ్ళు ఈ విధంగా అంటే వాళ్ళకి అవసరం ఉన్న విధంగా మలుపుకుంటారని నాకు తెలియదండి. ఎవరు సార్ మీ మీద కుట్ర చేసింది ఎవరు? ఈ మొత్తం మీరు పెట్టుకున్న మీటింగ్ని ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల కొనుగోలుకు ప్రయత్నించారని మార్చింది ఎవరు? నాకు యాక్చువల్గా ఆ స్వామీజీ సింహయాజీ ఉన్నాడు కదా, ఇద్దరు ఉన్నారు. ఒకతను లావుగా ఉంటాడు సింహయాజీ గారు, బక్కాయి రామచంద్ర భారతి. సింహయాజీ గారిని పరిచయం చేసింది దాసోజీ శ్రవణ్ అండి. దాసోజీ శ్రవణే నాకు పరిచయం చేశాడు. ఓకే, తర్వాత దాసోజీ శ్రవణ్ గారు మరి అక్కడ పరిచయం చేసిన తర్వాత ఒక 1 month తర్వాత తను 2 months తర్వాత పార్టీ మారారు. సో నాకు రోజు దాసోజీ శ్రవణ్తో నాకు బాగా ఫోన్ యాక్సెస్ ఉండేది. డైలీ మేము మా హోటల్ దగ్గర కలిసేవాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం. దీనికి మొత్తం రీజన్ దాసోజీ శ్రవణే అంటారు? నేను శ్రావణ్ అంటలేనండి. దీని వెనక రీజన్ ఏముందో ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను అంటున్నాను. ఎందుకంటే దాసోజీ శ్రవణ్ నేను బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు సింహయాజీ గారి పరిచయం దాసోజీ శ్రవణ్తో అంటున్నాను. కానీ రోహిత్ రెడ్డి గారి పాత్ర ఏంటి? అసలు అక్కడ ఫామ్ హౌస్లో వెళ్ళి మమ్మల్ని ట్రాప్ చేస్తున్నారని ఇవన్నీ మాకు ఏం తెలియదు. అక్కడ పోలీస్ స్టేషన్ నైట్ మమ్మల్ని తీసుకెళ్ళి శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టి తెల్లారి మరుసటి రోజు నేను ఇంటికి వెళ్ళే ముందు జడ్జి గారు మాకు మీతో దీంట్లో ఎలాంటి మీకు దోషి కాదు మీరు, ఎందుకంటే ఏం లేదు, జస్ట్ మీది ఇక్కడ ఎవిడెన్సెస్ లేవు, ఏం మాట్లాడితే పరిచయం చేసిన తప్పేముంది అని చెప్పి మమ్మల్ని పంపించేశారు. మీరు వెళ్ళిపోండి అని చెప్పి వదిలేశారు. వదిలేసినప్పుడు నేను వస్తున్న క్రమంలో మీడియాతో అంటూ మాట్లాడినప్పుడు నాకు అప్పుడు తెలిసింది ఇది రోహిత్ గారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి. అప్పటికే నేను అన్నాను ఆ కంప్లైంట్ అప్పుడే రిజిస్టర్ నేను కొద్దిగా నాకు పోలీస్ డిపార్ట్మెంట్తో ఉన్న సన్నిహితంలో నాకు కొద్దిగా కూడా ఐడియా ఉంది. అది అప్పుడే కంప్లైంట్ రిజిస్టర్ కాలేదండి. ఫామ్ హౌస్లో మేము దొరికిన తర్వాత అంటే ఫామ్ హౌస్లో మమ్మల్ని ట్రాప్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి చెప్పి నాకు. నిజంగా మీరు ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళారు? ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఏంటంటే రామచంద్ర భారతి గారు నా దగ్గరికి రావడం జరిగింది. అదేంటి రోహిత్ గారు నన్ను చెప్పారు, రామచంద్ర భారతి గారిని పిలవండి, మేము మాట్లాడాల్సింది ఇట్లా అని చెప్పారు. సో అక్కడ ఇంకా 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవన్నీ నాకు చెప్పలేదు. సో అసలు రామచంద్ర భారతి గారిని నేను పిలవడం జరిగింది. అప్పుడు దీపావళి ఉండే తర్వాత గ్రహణం అయింది. గ్రహణం తర్వాత తెల్ల రోజు తను వచ్చాడు. తనకు హెల్త్ బాగాలేదని చెప్తే రండి ఏం పర్లేదు, ఒకసారి మా ఫ్రెండ్కి ఏదో ఢిల్లీలో వర్క్ ఉందంట కొన్ని ఆయన, ఎందుకంటే రోహిత్ గారు కొద్దిగా నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తారండి. సో వర్క్ ఉందంట రండి అని చెప్తే తను రావడం జరిగింది. మా ఇంట్లో భోజనం చేశాం. భోజనం చేసిన తర్వాత నేను రోహిత్ గారికి చెప్పాను, అన్న రండి స్వామి గారు వచ్చారు అంటే. ఈ నాకు రామచంద్ర భారతి గారు ఏంటంటే అసలు రామచంద్ర భారతి గారితో నేను కాంటాక్ట్ చేసిన కారణం ఏంటంటే తనకు నార్త్ ఇండియాలో కొద్దిగా పరిచయాలు ఉన్నాయి. నేను ఒక మాణిక్ చంద్ అనే బ్రాండ్గా ఉన్నామండి. ఓకే, నేను దాంట్లో రోహిత్ గారి బ్రదర్ ఉన్నాడు, ఇంకొక వ్యక్తి ఉన్నారు, మేము కొన్నాం కదా. దాంట్లో ఆ బ్రాండ్ని అమ్మడానికి నేను ఢిల్లీకి వెళ్ళానండి. కానీ నేను ఏదో ఎమ్మెల్యేతో మాట్లాడడానికి నేను ఢిల్లీకి వెళ్ళలేదు. ఆ బ్రాండ్ని ఎట్లైనా కూడా అమ్మేసేయాలి, ఎందుకంటే అది మనుషులకు హానికరం కాబట్టి అలాంటి బిజినెస్ చేయొద్దు అని ఒక గురువు చెప్పారు నాకు. సో దాన్ని అమ్మడం ప్రయత్నంలో నేను ఢిల్లీకి వెళ్ళాను. ఆ రోజు పూజల కోసం వచ్చామని చెప్పారు. మరి నేను ఢిల్లీకి వెళ్ళే సంగతి చెప్తున్నాను. ఢిల్లీకి వెళ్ళాను. రామచంద్ర భారతి గారికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తర్వాత సింహయాజీ గారు ఏం చెప్పారంటే సామ్రాజ్యలక్ష్మి అని ఒక పూజ చేద్దామని చెప్పారండి. సామ్రాజ్యలక్ష్మి అనే ఒక పూజ చేయాలి, మీరు రండి అండి చెప్పితే అతడు పిలిపించింది సామ్రాజ్యలక్ష్మి పూజ చేద్దామని. చాలా పెద్ద పూజ అది, రాష్ట్రం బాగుండాలి, అన్ని విధాలుగా అందరూ మంచిగా ఉండాలి. దాంట్లో నేను రోహిత్ గారికి ఏం వెళ్ళిపోయానంటే అన్న మీకు అందరూ తెలుసు కాబట్టి మనం సీఎం గారిని కూడా దీనికి ఇన్వైట్ చేద్దాము సామ్రాజ్యలక్ష్మి పూజ కంటే. సో ఈ 2 పూజలకు ఆయన కూడా కొంతమంది స్వామిజీని హెల్ప్ చేస్తాడు, ఎవరు రామచంద్ర భారతి గారు. ఆ విధంగా తనని ఇక్కడ పిలిపించిన తర్వాత మా ఇంట్లో భోజనం చేశాము. భోజనం చేసిన తర్వాత రామచంద్ర భారతి గారిని రోహిత్ రెడ్డి గారు కాల్ చేసి మీరు ఫామ్ హౌస్ తీసుకురండి అన్నారు. నేను లేదు ఇక్కడికి వెళ్దామన్నా, వద్దు అంటే లేదు అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, అక్కడ అందరం పరిచయం చేసుకుందాము అని చెప్పి మమ్మల్ని ఫామ్ హౌస్ పిలిచారండి. కానీ మీ ఎంటైర్ కేసులో మీరు చెప్తున్నది ఒకటైతే బిఎల్ సంతోష్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, అమిత్ షా గారికి అత్యంత దగ్గర వ్యక్తి అయిన కేరళకు సంబంధించిన ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళందరి పేర్లు వచ్చాయి, వీళ్ళందరూ నోటీసులు అందుకున్నారు. మీరు నిజంగానే సామ్రాజ్య లక్ష్మి పూజ చేసినా లేదు మీరు మాణిక్ చందన్ అమ్ముకునే ప్రయత్నం చేసినా
వీళ్ళతో ఎందుకు మీరు కాంట్రాక్ట్లోకి వెళ్ళారు? బిఎల్ సంతోష్ ఎందుకు అంత ఫ్రీక్వెంట్గా వీళ్ళతో మాట్లాడారు? రామచంద్ర భారతి ఎందుకు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ప్రయత్నించారన్న ఒక ఎవిడెన్స్ ఎందుకు బయటకు వచ్చింది? ఎక్కడుందండి ఎవిడెన్సు? బిఎల్ సంతోష్ ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు బిఎల్ సంతోష్ గారు కలవలేదు. ఓకే, ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాత్రం నాకు రామచంద్ర భారతి గారు నన్ను అశోక్ హోటల్లో వచ్చి కలవడం జరిగింది. తర్వాత తుషార్ వెల్లంపల్లి అనే వ్యక్తికి చాలా అప్పటికి కూడా తుషార్ వెల్లంపల్లి అని చెప్పలేదు నాకు. తుషార్ వెల్లంపల్లి అనే వ్యక్తికి నన్ను పరిచయం చేయడం జరిగింది. అతడు పరిచయం అయినప్పుడు నేను అతనితో ఇట్లా అతను కూడా హోటల్స్ బిజినెస్ ఉన్నాయి కేరళలో అని చెప్తే అతనితో నేను ఫోటో కూడా దిగాను. ఆ ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో బయటకు వస్తే దాన్ని వాళ్ళు ఈ విధంగా తుషార్ వెల్లంపల్లి బిఎల్ సంతోష్కి దగ్గర అని చెప్పి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నేను ఆ విషయం కూడా చెప్పాను నా ఇన్వెస్టిగేషన్లో, అది కూడా చెప్పాను నేను. దీంట్లో నాకు ఎలాంటి ఇది లేదని చెప్పి. సో ఇంకా అంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇన్నాళ్ళు మీరు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి మాట్లాడడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఇన్నాళ్ళు అజ్ఞాతంలో వెళ్ళలేదండి, నేను బయటకు వచ్చి. ఎందుకంటే నన్ను కంప్లీట్గా బిజినెస్ పరంగా కంప్లీట్గా నన్ను టోటల్ డిమాలిష్ చేశారు. ఓకే, ఎందుకంటే నా హోటల్ అన్నిటికంటే చాలా ఘోరమైన సంఘటన ఏంటంటే అండి, ఇంతవరకు మనం మామూలుగా సినిమాల్లో చూసాం. ఓకే, అలాంటి సంఘటనలు బయట ఎక్కడ చూడలేదు, సినిమాల్లో చూసాం. ఒక ప్రముఖ హీరో, టాలీవుడ్లో ఒక పెద్ద హీరో అండ్ ఒక పెద్ద నిర్మాత, ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు హీరో వెంకటేష్ గారు ఉన్నారండి. మేము హీరో వెంకటేష్ అండ్ సురేష్ బాబు గారి దగ్గర ప్రాపర్టీ లీజుకు తీసుకున్నామండి. 2014లో తీసుకున్నాం. 14 తీసుకున్న తర్వాత దాన్ని మేము మంచిగా ఒక 1.5 2 years వరకు మేము దాన్ని రినోవేషన్ చేసిన తర్వాత ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఓపెనింగ్ చేసినప్పుడు అక్కడ బాగానే జరుగుతున్న టైంలో 2017లో సురేష్ బాబు గారు ఏదో డ్రగ్స్ కేసులో రానా ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి ఆ డ్రగ్స్ కేసుకు రానాకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా మేము ఈ ప్రాపర్టీ అమ్మాలని చెప్పి తను మా కాంటాక్ట్ చేయడం జరిగింది. మేము అన్నాం, సార్ మాకు ఆల్రెడీ లీజ్ ఉంది కదండి, లీజ్ ఉన్నప్పుడు మీరు అమ్మడం దేనికండి, మేము లీజ్ కంటిన్యూ చేస్తామంటే లేదు నేను అమ్ముతానంటే సరే మేము చాలా సందర్భాల్లో అవాయిడ్ చేశాము. లేదు కాదు అన్నప్పుడు తనతో తప్పని పరిస్థితిలో కొనడానికి వెళ్ళామండి. కొనడానికి వెళ్ళినప్పుడు తను మాకు చెప్పిన రేటు వాస్తవంగా 2017 ఆగస్టులో 1,20,000 రూపాయలు గజం చెప్పాడండి. ఆ 1,20,000 ఉన్న గజాన్ని తాను ఎవ్రీ మంత్ ఒక సిట్టింగ్ పెట్టడము, 1,30,000, 1,40,000, 1,50,000, 1,60,000 ఇలా ప్రతిసారి పెంచుకుంటూ వెళ్ళి లాస్ట్కి 2,20,000 రూపాయలు చేశాడండి. తర్వాత నేను అట్లా నాకు అంత రేట్ అయితే వర్కౌట్ కాదండి, ఇప్పుడు అది ఎందుకంటే పర్మిషన్ అంత రాదు అని చెప్పినప్పుడు సరే ఒక సెటిల్మెంట్లో 1,80,000 రూపాయలతో తను మాకు అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. అగ్రిమెంట్ చేసిన తర్వాత 2018 నవంబర్లో మేము ఒక 6 కోట్ల రూపాయలు తనకి ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నామండి. తర్వాత విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 1 వీక్లోనే తాను ఇంకొకరికి అగ్రిమెంట్ చేయడం జరిగింది. అప్పుడు వేరే అగ్రిమెంట్ చేసిన వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి నన్ను అక్కడి నుంచి ఖాళీ చేపిద్దామని ప్రయత్నం చేశారు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇమీడియట్గా సిటీ సివిల్ కోర్టులో వెళ్ళి అక్కడ ఆ ప్రాపర్టీ పైన, ఎందుకంటే నాకు 2014లో లీజ్ ఉంది, 16లో లీజ్ ఉంది, 18లో లీజ్ ఉంది, అది కాకుండా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది, అది కాకుండా ఒక హీరో వెంకటేష్ గారితో నాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఆయన 2 ప్రాపర్టీలు అమ్ముతా అని చెప్పాడు. ఫస్ట్ అమ్ముతా అని చెప్పినప్పుడు 1,80,000తో ఫిక్స్ అయిపోయిన తర్వాత తనతో అగ్రిమెంట్కి వెళ్ళినప్పుడు మరలా మాట మార్చి ఒకటే అగ్రిమెంట్ చేస్తాను 2 చేయను అన్నాడు. సరే ఓకే సార్, మరి 2వ ప్రాపర్టీ ఏంటి అని అడిగితే తను చెప్పడం ఏంటి, 1,80,000తో ఒక ప్రాపర్టీ తీసుకోండి, మీరు బిజినెస్ రన్ చేసుకోండి, వెంకటేష్ గారి ప్రాపర్టీ నేను మీకే అమ్ముతాను, వేరే వాళ్ళకి అమ్మను, మనం లేదంటే 2-3 years తర్వాత జాయింట్ డెవలప్మెంట్ చేద్దామనే ఒక పదం వాడాడు. నేను అన్నాను, సార్ మీరు ఈ 1.5 year ఎక్స్పీరియన్స్లో మీరు చాలా మాటలు చెప్పారు, చాలా మాటలు తప్పారు, నాకు ప్లీజ్ ఏది ఉన్నా కూడా మనం పేపర్ మీద పెన్తో రాసుకుంటే మనం కట్టుబడి ఉందాం అన్నప్పుడు తను కూడా ఒప్పుకొని మాకు ఒక వెంకటేష్ గారితో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కుదిరించారండి. కుదిరించిన తర్వాత సరే మేము ఇంకా మళ్ళా నా బిజినెస్ని మొదలుపెట్టుకొని స్టార్ట్ చేసుకుంటున్నాను. 2018 నవంబర్ 3వ తారీఖు నాకు చేసిన తర్వాత 2000 నవంబర్ మళ్ళీ ఎండింగ్లో వేరే వాళ్ళకి చేశాడండి. కొద్దిగా రేట్ ఎక్కువ అని చెప్పే వరకు వేరే వాళ్ళతో ఎంటర్ అయిపోయాడు. వేరే వాళ్ళతో ఎంటర్ అయిపోయినప్పుడు నేను కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నానండి. అక్కడి నుంచి ఇంకా తను మమ్మల్ని ఎట్లయినా కూడా షార్ట్కట్ ఎవిక్షన్ చేయించాలి, ఎందుకంటే మార్కెట్ రోజు పెరుగుతుంది. నేను అన్నాను, సార్ పెరుగుతుంది తగ్గుతుంది, ఒకసారి ప్రాపర్టీగా ఉన్నప్పుడు పెరుగుతుంది తగ్గుతుంది. ఇప్పుడు తను కూడా ఎన్నో ప్రాపర్టీలు కొన్నాడు, నాకు ఎన్నో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు తర్వాత. ఎన్నో ప్రాపర్టీలు కొన్నాడు, రేటు ఒకసారి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చడం కుదరదు సార్ అని చెప్పాను.
లేదండి అని చెప్పి తర్వాత రకరకాలుగా మధ్యవర్తులతో మాట్లాడము, షార్ట్కట్ ఎవిక్షన్ పద్ధతిలో మా మీద కంప్లైంట్స్ పెట్టడం జరిగిందండి. తర్వాత మీకు అందరికీ తెలుసు 20లో కరోనా వచ్చింది, 21లో కరోనా వచ్చింది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మొత్తం దెబ్బతిన్నది. అయినా కూడా మేము సర్వే అయ్యి మళ్ళీ 21లో కంప్లీట్ రినోవేషన్ చేసుకొని మేము దాన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. 22లో తర్వాత మళ్ళీ మా మీద వెంకటేష్ గారితో కంప్లైంట్ ఇప్పించడం, రకరకాల అథారిటీస్ కంప్లైంట్ ఇప్పించడం జరిగితే మేము దాన్ని హైకోర్టులో వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాను. ఏమని, ఈ ప్రాపర్టీలో ఆల్రెడీ లోయర్ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు వాళ్ళు ఈ ప్రాపర్టీకి క్లియర్గా ఆర్డర్ ఇచ్చారండి. 11 రోజు ఆర్డర్ ఇచ్చారు. ఏమని, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఓనర్స్ కానివ్వండి, ఈ ప్రాపర్టీలో ఎంటర్ కావద్దని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్డర్స్ని బేఖతరు చేసి, ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే లోయర్ కోర్టు అంటే గౌరవం లేదు, హైకోర్టు అంటే గౌరవం లేదు, అసలు కోర్టులు అంటే గౌరవం లేనప్పుడు 100 మంది ఈ ఇన్సిడెంట్ నాది 26 అక్టోబర్ 26 తారీఖు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నవంబర్ 13వ తారీఖున సండే రోజు, అది కూడా సండే రోజు ఒక జిహెచ్ఎంసీని ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు దీంట్లో, చెప్తాను ఆ ఎమ్మెల్యే పేరు కూడా చెప్తాను మీకు. ఒక ఎమ్మెల్యే వాళ్ళకు సహాయం చేశాడు. చేస్తే అందరు కలిసి వాళ్ళు నా హోటల్ పైన జిహెచ్ఎంసీతో డిస్మెంటల్ చేయించడం జరిగింది. అప్పుడు మా వైఫ్ అండ్ మా బాబు వెళ్ళి ఇలా మా కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, మేము 2014 సంవత్సరం నుంచి ఉన్నామంటే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు వీళ్ళు ఒక 100 మంది బౌన్సర్లు, 50 మంది లేబర్ని పిలిపించి కంప్లీట్గా నా దగ్గర ఉన్న క్రాకరీ, కట్లరీ, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, అది ఇంకా అంటే 20 లారీలు పెట్టారండి. రాత్రి 20 లారీల సామాను వాళ్ళు తీసుకెళ్ళి స్టూడియోలో పెట్టుకున్నారండి. కంప్లీట్ డిస్మెంటల్ చేసి రాత్రి షీట్లు పెట్టుకోవడం జరిగింది. షీట్లు పెట్టుకొని జరిగితే ఎంత అన్యాయం అండి ఇది అసలు. కానీ మీరు ఇప్పటివరకు మీరు చెప్పిన స్టోరీలో మీ వర్షన్ చెప్పారు, కానీ మీకు పరిచయం ఉన్న పోలీసులను అడ్డం పెట్టుకొని, మీకు పరిచయం ఉన్న పోలీస్ వ్యవస్థలోని వ్యక్తులను అడ్డం పెట్టుకొని మీరు ఈ సెటిల్మెంట్ చేస్తున్న విమర్శ మీ పైన. సెటిల్మెంట్ ఎక్కడైందండి? సెటిల్మెంట్ కాదు. ఒక నిమిషం అండి, నేనేం చెప్తున్నాను, నేను ఏదైనా అబద్ధం చెప్పాననుకోండి, వారిని రమ్మనండి విత్ ప్రూఫ్. నేను ఫోటోలు ఇస్తాను, కోర్టు ఆర్డర్స్ ఇస్తాను, అన్ని ఇస్తాను. ఓకే, వాళ్ళని తీసుకురమ్మండి, కోర్టు ఆర్డర్స్ మీకు మీ ప్రెస్కి ఇస్తానండి. బాబా ఇవ్వండి, ఫొటోస్ ఇవ్వండి, మేము ఫోటోలు చూపిస్తాను సార్, ఫోటోలు చూపిస్తాను, తర్వాత కోర్టు ఆర్డర్ చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మీకు ఈ కాపీ ఇస్తున్నాను సార్. దీని లోపల నాది మొదటి నుంచి 2014 నుంచి నాకున్న కోర్టు ఆర్డర్, ప్రతి ఒక్క కోర్టు ఆర్డర్తో సాగిస్తాను నేను. ఇప్పుడు మీ పోరాటం ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మీరు నిందితుడిగా బయటపడమా, బాధితులను చెప్పుకునే ప్రయత్నం చేయడమా, లేకపోతే ప్రాపర్టీని మీరు ఈసారి నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అయిందండి. ఓకే, ఎమ్మెల్యే కొనుగోలు కేసు అయినప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు, నా హోటల్కు, నా ప్రాపర్టీకి నామైన పెట్టే 12 కేసులు పెట్టారు. ఇంకొక 30-40 కేసులు రిజిస్టర్ చేద్దామని రెడీ పెట్టుకున్నారు. నేనేమంటున్నాను అంటే, నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ని కానీ మీడియాని కానీ అందరికి తెలియాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు నా హోటల్కి ఏం సంబంధము, నా పైన ఇన్ని కేసులు పెట్టి, నా వైఫ్ పైన, మా అడ్వకేట్ పైన, అంటే ఎవరు మధ్యలో వస్తే వాళ్ళకి ఇన్ని కేసులు పెట్టడం ఏంటి? మీకు ఇంకో హెల్డ్ విషయం ఏం చెప్తా అంటే, టాస్క్ ఫోర్స్ డీసీపీ, అప్పుడున్న టాస్క్ ఫోర్స్ డీసీపీ మొత్తం ఫోర్సును పంపించి అక్కడ కూర్చోబెట్టి, ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు వచ్చారు, బంజారాల్స్ పోలీసు వాళ్ళు వచ్చారండి. ఓకే, వాళ్ళు ఏంటంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందని వచ్చారు. కానీ డీసీపీ టాస్క్ ఫోర్స్కి ఏం పని ఉందండి ఇక్కడ రావడానికి? ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే వచ్చి ఇక్కడ నా పార్ట్నర్స్ అనుకోండి, నా ఫ్రెండ్స్ అనుకోండి, అక్కడ వేరే అవుట్లెట్స్ పెట్టుకున్నాం మేము. అందరినీ తీసుకెళ్ళి రాత్రి 3 గంటల వరకు టాస్క్ ఫోర్స్ ఆఫీసులో కూర్చోబెట్టి, నందకుమార్ మీద కేసు పెడితేనే మిమ్మల్ని వదులుతాం, లేకుండా లేదని చెప్పారు. సో తప్పని పరిస్థితుల్లో నా మీద 12 కేసులు పెట్టారండి. నేను SC/ST కేసు పెట్టారు, డ్రగ్స్ కేసు పెట్టారు. నాకు అసలు డ్రగ్స్ నాకేం సంబంధం అండి? ఎవరో గోవాలో డ్రగ్స్ దొరికితే ఆ కేసు నాకు లింక్ పెట్టి ఒక కుట్ర జరిగింది. నా మీద PD యాక్ట్ పెట్టి నన్ను 1 year వరకు బయటికి రాకుండా చూడాలని జరిగింది కుట్ర. ఏ పోలీస్ అధికారులు మిమ్మల్ని వేధించారు ఇన్వెస్టిగేషన్ టైంలో? ఈ కేసుని సిట్ అధికారులు విచారించారు, చాలామంది సీనియర్ పోలీస్ అధికారుల ఇన్వెస్టిగేషన్ జరిగింది. మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ టైంలో ప్రెజర్ చేశారా? ఆఫీసర్ల పేర్లు బయటకు చెప్తారు ఇప్పుడు మీరు? సార్, సిట్ ఉంది, సిట్లో 7 మంది IPS ఆఫీసర్లు ఉన్నారు. అందరూ ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ నేను తప్పట్టలేదు, ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద జాబ్. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తుంది, చేశారు. నేనేమంటున్నానంటే, గవర్నమెంట్ చెప్పినప్పుడు కూడా ఆఫీసర్స్ అనేది న్యాయం ధర్మం చూడమని అంటున్నారు, అంతే, ఇంకేం లేదు. ఓకే, వాళ్ళు చేశారు, చేయట్లేదు అంటలేదు. హైలైట్ దీంట్లో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ జ్యుడిషియల్ కస్టడీ 2 days జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారండి, ఏ దాంట్లో ఎమ్మెల్యే కొనుగోలు కేసులో. కానీ
వేరే నా మీద వేరే కేసులు పెట్టారు కదా, అప్పుడు మళ్ళీ కస్టడీ తీసుకొచ్చారు. మీకు గుర్తుంటుంది, జూబ్లీస్ బంజారాస్ కేసులు పెట్టి నన్ను కస్టడీ తీసుకొచ్చారు. ఆ కస్టడీ కేసులో ఒక 2-3 ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి టీం వచ్చి అసలు అంటే ఇల్లీగల్గా అంటే వాళ్ళకి సంబంధించిన కేసు కాకుండా బంజారాస్ కేసులో ఈ కేసు గురించి అడగడానికి తీసుకొచ్చారు. బంజారాస్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్స్ రామరాజేశ్వరి మేడం ఉన్నారు, ఇంకొక కల్మేష్ కుమార్ సార్ ఉన్నారు, ఇంకొకరు 2-3 ఆఫీసర్లు. నేను అడిగాను వాళ్ళని, సార్ మీకేం సంబంధం సార్, అసలు ఎమ్మెల్యే కేసులో కస్టడీ అయిపోయింది కదా, కస్టడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు తీసుకొచ్చి వేరే కేసులు పెట్టి ఆ కేసులో నన్ను ఎందుకు దీంట్లో తీసుకొస్తున్నారు అడిగాను. అడిగినప్పుడు లేదు మా దగ్గర అప్పుడు టైం లేదు, ఆధారాలు ఇప్పుడు బయటపడ్డాయి, నాకు ఇప్పుడు మీ పైన మొత్తం కంప్లీట్ ఆధారాలు ఉన్నాయంటే చెప్పండి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని చెప్తే నేను ఆల్రెడీ మొత్తం విషయాలు చెప్పాను మేడం. ఆల్రెడీ అక్కడ నాతో సివి ఆనంద్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. సివి ఆనంద్ గారికి సిట్ ఇన్ఛార్జ్కు నేను అన్ని విషయాలు రాజేంద్ర నగర్లో నేను చెప్పాను. జగదీష్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, సివి ఆనంద్ గారు ఉన్నారు. సార్ మేము ఉన్న విషయం అంతా ఇదే సార్, నాకు ఇంకెంతకంటే ఎక్కువ తెలియదు. మేము వెళ్ళాము ఢిల్లీ, వెళ్ళలేదు అని నేను చెప్పలేదు. ఢిల్లీ వెళ్ళాను, రామచంద్ర భారతి కలిశాను, తుషార్ను కలిశాను. వాళ్ళు ఒక ఇంట్లో ఎవరితో మాట్లాడొచ్చారు. సో ఆ ఇల్లు ఎవరిదని నాకు గుర్తు తెలియదు అని చెప్పాను. ఇదే స్టేట్మెంట్ కూడా చెప్పాను నేను. సో ఆ ఇల్లు బిఎల్ సంతోష్ది, మీకు తెలియదా అని చెప్పి నన్ను చెప్పారు. బోర్డు తీసారా మీరు అంటే లేదండి నాకు ఆ ఇల్లు ఎవరిదో తెలియదండి అని చెప్పాను. అక్కడ చెప్పిన తర్వాత వాళ్ళు వేరే కేసులలో వచ్చి నన్ను చెప్పమని చెప్పి ఫోర్స్ చేశారండి. నేను ఆయన కూడా ఒకటే అప్పుడు సేమ్ స్టేట్మెంట్ చెప్పాను, ఇప్పుడు సేమ్ స్టేట్మెంట్ చెప్తున్నాను. ఒకటి విషయం ఏంటంటే నేను ఏంటంటే డ్రగ్స్ కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, ఒక 12 కేసులు నా పైన రిజిస్టర్ అయిపోయినాయండి. రిజిస్టర్ అయిపోయినాయి. ఈ కేసులన్నీ మిమ్మల్ని ఇచ్చేసేస్తాము, మేము చెప్పినట్టు వింటే మీరు మా మాట విని మేము చెప్పినట్టు చెప్పండి అంటే, మేడం నేను నిజం చెప్తాను అబద్ధం చెప్పాను అని చెప్పాను. ఓకే, అప్పుడు తను సివి ఆనంద్ గారు రాజేంద్రనగర్లో వచ్చినప్పుడు చెప్పాడు, బాబు తెలంగాణలో ఉండాలనుకుంటే ఇలా ఉంటే కుదరదు, నువ్వు ఏదుందో నిజం చెప్పు అన్నాడు. అంటే నేను సార్ నిజం చెప్పేశాను సార్ నేను అని చెప్పిన. నాకు ఆ రోజు అర్థమైంది, ఎందుకంటే ఏదో కుట్ర జరుగుతుందా మీద. అక్కడ జరిగిన 2 days తర్వాత సిట్ అధికారులు వచ్చి మొత్తం నా హోటల్ అంతా సెర్చ్ చేసి అక్కడున్న సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇది ప్రీప్లాన్ అండి, ఎందుకంటే ఇది హోటల్ డిమాలిజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అంటే హోటల్ డిమాలిజ్ చేసి నన్ను భయభ్రాంతులను చేసి వాళ్ళకి కావాల్సింది చెప్పించుకుందాం అనుకున్నారు. అయితే నేను ఆ రోజే ఎక్స్పెక్ట్ చేస్తాను సంథింగ్ ఏదో నడుస్తుంది, ఎందుకంటే సీసీ కెమెరాలు తీసుకెళ్ళి నా ఇంట్లో మొత్తం మా ఆవిడ ఒక్కతే ఉంది, మా ఫాదర్ మదర్ అక్కడ చైతన్యపూర్లో ఉంటారు, వాళ్ళని భయభ్రాంతులను చేసి అక్కడ ఉన్న మొత్తం సీసీ కెమెరాలు తీసి తెల్లారి డిస్మెంటల్ చేశారండి. తర్వాత 12 కేసులు అక్రమంగా బుక్ చేశారు. ఈ కేసులన్నీ ఈరోజు నేను హైకోర్టులో వెళ్ళి కాజ్ చేసుకుంటున్నాను. ఓకే, అందరూ కూడా తర్వాత వాళ్ళే వచ్చి చెప్పారు, ఇట్లా మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి కేసులు పెట్టించారు, ఏం చేయమంటారు అని చెప్పి. ఓకే, నేను దానికి చేసుకుంటున్నానండి. అసలు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మొత్తం మీరు చెప్పిన 1000 ఫోటోలు బయటకు వచ్చాయి, మీరు ఎవరెవరితో దిగారు ఏందని. అసలు మీకు ఎట్లాంటి సంబంధం లేకుండా వాళ్ళందరితో ఫోటోలు ఎందుకు దిగారు, ఎందుకు బీజేపీ వాళ్ళతో అంత క్లోజ్గా నెక్సెస్గా మూయారు, ఎందుకు బండి సంజయ్కి అత్యంత దగ్గర వ్యక్తి అడ్వకేట్ శ్రీనివాస్ని మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, మలక్పేట్ సంబంధించిన ఒక బీజేపీ నేతను, ఇదంతా కూడా ఎమ్మెల్యేస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ పార్టీలో జాయిన్ చేసేందుకు మీరు ఒక కుట్ర చేశారన్న ఎవిడెన్స్ కూడా ఉంది కదా సార్. నా ఫోను నన్ను జ్యుడిషియల్ కస్టడీ తీసుకెళ్ళిన తర్వాత నా ఫోన్ సిట్టు వాళ్ళ దగ్గర ఉందండి. సిట్టు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అందులో నుంచి నాకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ ఉన్నాయండి. ఇప్పుడు నీ ఫోన్ తెప్పిస్తాను, మీకు ఫోటోలు పంపిస్తాను. అప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ వాళ్ళే ఉన్నాయి, బీజేపీ వాళ్ళే ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి. బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్తో నాకు ఫోటోలు ఉన్నాయండి. అట్లనే మాత్రం అందరు బీఆర్ఎస్ వాళ్ళు, నేను బీఆర్ఎస్ వాళ్ళని చెప్పలేను కదా, బీజేపీ వాళ్ళే ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఒక దీంట్లో అడగాల్సిన సంశయం ఏంటంటే, సార్ ఆడియో కాల్స్ వచ్చాయి కదండి నా ఫోన్లో. నేను పైలట్ రోహిత్ రెడ్డి, శివయాజీ రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియో కాల్స్ వచ్చాయి. ఫస్ట్ నేను ఇక్కడే ఉన్నాను, మా ఇంట్లో ఉన్నప్పుడు ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3. ఆడియో 1లో 3 వచ్చాయి, 3 కాన్ఫరెన్స్ కాల్ వచ్చింది. నేను వాట్సాప్ కాల్ మాట్లాడితే, నేను మాట్లాడింది వాట్సాప్ కాల్ది ఎలా వచ్చిందండి బయటికి? మీరు ఏ మీడియా అడిగిందండి ఈ విషయం? మీరు ఎవరిని అడిగారా మీడియా వాళ్ళు? ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో నేను చూశాను, ఆర్కే సార్ ఏం చెప్పారంటే, రోహిత్ రెడ్డి గారిని అడిగారు ఈ ఆడియోలు ఎలా బయటికి వచ్చాయంటే, తను ఏం చెప్పాడు సింపుల్గా, నాలో ఏమంటారు నేను రికార్డ్ చేసుకున్నానని చెప్పాడు. నేను ఒకటి విషయం చెప్తున్నాను, సరే తను ఆయన ఫోన్ రికార్డింగ్ చేసుకున్నాడేమో, మరి మిగతా రామచంద్ర భారతి నేను మాట్లాడింది ఎట్లా వస్తాయండి? ఆయనకు సంబంధం లేదు ఆ కాల్లో. ఆడియో 2 ఎక్కడిది, ఆడియో 3 ఎక్కడిది అంటే నా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు గవర్నమెంట్ని కోరడం ఏంటంటే, నీ ద్వారా గవర్నమెంట్ అంటే నా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు? అంటే వాళ్ళకు అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు నా ఫోటోలు రిలీజ్ చేశారు.
వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది, వాళ్ళకి అవసరం లేని ఫోటోలు రిలీజ్ చేయలేదు. ఓ దిక్కు బీజేపీ వాళ్ళు ఫోటోలు రిలీజ్ చేస్తారు. ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉందండి, నేను ఏదైనా ఎవరన్నా దిగుతున్నప్పుడు ఒక 4-5 మెంబర్స్కున్న ఫ్యామిలీ పిఆర్ యాక్టివిటీ ముంచిందా సార్ మిమ్మల్ని? ఈ పిఆర్ యాక్టివిటీ, ఈ విపరీతమైన పిఆర్ యాక్టివిటీ, మీకున్న పిఆర్ లీడర్స్తో ఫోటోలు, ఐపీఎస్లతో ఫోటోలే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందా? దీంట్లో మీరు అనివార్య పరిస్థితుల్లో ఇరుక్కునే పరిస్థితి తీసుకొచ్చిందా? సార్ ఇప్పుడు ఇది ఇది ఏమంటారంటే ఇట్స్ ఏ గాడ్ యాక్సిడెంట్. అంటే ఇది ఎవరో చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఒక సంఘటన. అంటే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం నేను ఇరికిపోయాను. నన్ను ఎవరినో ఒకరి బలి చేయాలి కాబట్టి నన్ను బలి చేశారు. నేను బలిక బక్రాయిన్ అని చెప్తున్నాను అండి. సైబరాబాద్ పోలీసులు మీకు చుట్టుపక్కల కనిపించలేదు ఆ రోజు? మీరు మొత్తం అక్కడ సిట్టింగ్ కూర్చున్నప్పుడు కానీ లోపల అసలు ఒకసారిగా పోలీసులు వచ్చిన తర్వాత మేము ఏం జరిగింది సార్? ఇప్పుడు నేను వెళ్ళాము, కూర్చొని మాట్లాడుతున్నాం రామచంద్రబాబు. ఫస్ట్ ముగ్గురమే. రోహిత్ రెడ్డి గారు మా గురించి తను అవుటర్ రింగ్ రోడ్ గేట్ కాడ నిలబడ్డాడు, వెయిట్ చేస్తున్నాడు. తీసుకెళ్ళి కూర్చున్నాం, మాట్లాడుతున్నాం. నేను లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పా, అన్న ఏంటి మధ్యాహ్నం 3 గంటలకు ఎవరన్నా తోటమాలి పని చేస్తున్నాడు అని చెప్పా. ఒక తోటమాలి పని చేస్తున్నాడు, ఎవరన్నా 3 గంటలకు తోటమాలి పని చేస్తారండి? అక్కడే నాకు కొద్దిగా సస్పీషియస్ అనిపించింది. ఎవరన్నా అతడు 3 గంటలకు తోటమాలి పని చేస్తున్నాడు ఏంటి అన్న. మనోడే అని చెప్పి తీసుకెళ్ళాడు. అంటే నేను బ్లైండ్గా నమ్మినప్పుడు, రోహిత్ రెడ్డి గారు నా మిత్రుడు అండి, నేను కళ్ళలో ఊహించాను. బ్లైండ్గా నమ్మినప్పుడు ఇంత పెద్ద ట్రాప్ ఉంటుంది దీని వెనకాల అని చెప్పి నాకు అసలు ట్రాప్ అసలు అక్కడ ఏముందండి? కొండందో వెలుకని పట్టిరు కదా, ఏం జరిగింది మీరే కదండి జూమ్ చేసి 100 కోట్లు అంటే ఒక 100 కోట్ల రూపాయలు కార్ బ్యాగులు వస్తాయండి చెప్పండి? 100 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి మీరే జూమ్ చేసిరు కదండి మీడియా మొత్తము. ఆ తిరుపతి నుంచి ఆ స్వామి ప్రసాదాలు తీసుకొస్తే, ఆయన బట్టలు తీసుకొస్తే దాన్ని 100 కోట్లు చూపించిర్రు. అంటే ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి మాట్లాడుతున్నప్పుడు మళ్ళా తర్వాత సింహయాజీ గారు వచ్చారు తిరుపతి నుంచి, నలుగురం కలిసి మాట్లాడుతున్నాం. తను అప్పుడు ఏంటంటే అన్న నేను మా ఫ్రెండ్స్ని పిలుస్తున్నానని చెప్తే సడన్లీ 3 ఎమ్మెల్యేలు వచ్చారు. అక్కడ నేను సరే హర్షవర్ధన్ గారు గువ్వల బాలని చూసినప్పుడు నాకు కొద్దిగా ఇదైందండి, ఏంటి ఈయన రావడం ఏంటి అని నేను అనుకున్నాను. నాకు అంటే వాళ్ళు కూడా పరిచయం, నాకు గోల బాల కూడా పరిచయము. నేను కొద్దిగా తడబడ్డాను ఏంటి అయిందని. సో నేను ఎప్పుడు కూడా అంటే వాళ్ళు వచ్చి మామూలుగా క్యాజువల్గా రామచంద్రవాడితో మాట్లాడి వెళ్తారు, సరే స్వామిలతో మాట్లాడి వెళ్తారు, ఆ పూజ గురించి మాట్లాడదాము అన్న, ఇట్లా సామ్రాజ్యలక్ష్మి చేస్తున్నాం, మీరు అందరూ ఎమ్మెల్యేలు రావాలి, తర్వాత మీరందరూ దేశం మంచిగా ఉండాలని చెప్పి ఏదో స్వామి పూజ చేస్తా అంటుండు, మన రాష్ట్రం మంచిగా ఉండాలని చెప్పి అనుకున్నాను తప్ప దీంట్లో ఇంత ఏం జరిగింది? మీరు అందరూ కూర్చున్న తర్వాత ఏం జరిగింది? యాక్షన్ ఏంటి? డిస్కషన్ నడిచింది. వాళ్ళు ఏదో మాట్లాడడం జరిగింది, ఎక్కువగా మాట్లాడిందే కదా. ఇప్పుడు ఆ మాట్లాడిందే కదా మిమ్మల్ని ముంచింది. మీరు ఎమ్మెల్యేలు కొనుగోలు చేయండి, మీరు వచ్చి బీజేపీలో జాయిన్ కండి, బీజేపీలో మీకు మంత్రి పదవి ఇస్తాము, 100 కోట్ల రూపాయలు మీకు ఎమ్మెల్యేకి ఇస్తాము, బై ఎలక్షన్ వస్తుంది, గవర్నమెంట్ పడిపోతుంది. ఇదంతా అక్కడ జరిగిన వాయిస్ కూడా బయటకు వచ్చింది కదా. అక్కడ ఈ 100 కోట్ల విషయం ఏం మాట్లాడలేదండి. నేను అసలు ఇంకోటి మొత్తం వీడియోలు చూడండి మీరు, నేను అసలు వాళ్ళని పరిచయం చేసి సైడ్లో కూర్చున్నాను, నేను ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళే అడుగుతున్నారు అసలు ఏంటి ఎలా ఉంటుంది మీ బీజేపీలో ఆర్ఎస్ఎస్లో ఆపరేషన్స్ ఎలా ఉంటాయి ఇట్లా అని వాళ్ళు ఏదో క్వశ్చన్స్ అడుగుతుంటే స్వామి ఏదో చెప్తున్నాడు. ఓకే, కొద్దిగా ఇంకో స్వామి మాత్రం ఏదో తెలియకుండా ఏదో రావడం జరిగింది. ఈ రామచంద్ర భారతి కూడా ఎలాంటిది, ఎందుకంటే అక్కడ జరిగింది ఏం లేదండి. ఆడ 100 కోట్ల రూపాయలు అసలు బీజేపీ క్లియర్గా చెప్పింది. బీజేపీ ఎప్పటి నుంచి రామచంద్ర భారతి గారు కూడా అన్నారు, సార్ బీజేపీ నెవర్ ఎంటర్టైన్ క్యాష్ పాలిటిక్స్, మీరు వస్తే మీరు పరిచయం చేయమంటే పరిచయం చేస్తాను, ఢిల్లీలో మీరు పార్టీ మారుతారంటే మీ ఇష్టం ఉన్నా కానీ ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదండి ఆయన. తర్వాత ఏం జరిగింది? పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక మీకు తెలుసు కదండి, వాళ్ళు ఏదో కోడ్ పెట్టుకున్నారు, కొబ్బరి నీళ్ళు తీసుకురండి అని చెప్పి. అదే ఇప్పుడు ఎక్కడున్నాయి డబ్బులు చెప్పండి అని చెప్తే మేము డబ్బులు ఏంటి అని ఆయనకు డౌట్ వచ్చి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి ఏదో తేడా వస్తుందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఏదో ఫోన్లు ప్రయత్నం చేశారు, అది ఎవరితోనో ఫోన్ మాట్లాడించాడు, తుషార్కి మాట్లాడించాడు. తర్వాత తను ఢిల్లీకి వెళ్ళిపోతానని చెప్పి ఫ్లైట్ బుక్ చేయమన్నాను నాకు. నేను ఫ్లైట్ బుక్ చేసే టైంలో వాళ్ళకి ఇంకా అర్థమైంది వీళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి కోడ్ పెట్టుకున్నారు, కొబ్బరి నీళ్ళు తీసుకురండి అని చెప్పి. ఆ కోడ్లో పోలీసు వాళ్ళు ఎస్ఓటీ పోలీసు వాళ్ళు రావడం జరిగింది. ఫస్ట్ ఎస్ఓటీ పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇంటర్ మొత్తం ఫోన్లని తీసుకొని వాళ్ళు మమ్మల్ని వేరు కూర్చోబెట్టారు. సో నేను అన్న ఏంటిది, మీరు ఎమ్మెల్యేలు కదా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, అక్కడ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇక్కడ ఎమ్మెల్యే ఏదైనా పార్టీ చేస్తున్నారా, కార్డ్స్ ఆడుతున్నారా అలా ఎక్స్పెక్ట్ చేశాను తప్ప దీని వెంబడి ఇంత పెద్ద కుట్ర, ఇంత పెద్ద స్టోరీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇప్పుడు నేను అడిగేదంటే, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీడియా నుంచి గవర్నమెంట్ని అడుగుతున్నాను, అసలు నా హోటల్ ఇవన్నీ మీకు ఇస్తానండి. ఓకే, ఈ ఆర్డర్స్ మొత్తం ఈ ప్రతి ఒక్క ఆర్డర్ ఇస్తాను. సురేష్ బాబు గారి పైన, రానా పైన, వెంకటేష్ గారి పైన ఉన్న ప్రాపర్టీ ఉన్నాయి,
నేనేమంటున్నా, సినిమాలలో చూసామండి, ఇది నిజ జీవితంలో చూపించారు మొత్తం. అసలు ఒక సెలబ్రిటీ చెప్పారు కానీ ఫైనల్ సెలబ్రిటీ అయ్యి ఉండి, ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి ఈ విధమైనగా చేయొచ్చా అండి? మీరు చెప్పండి. మీరు ఫైనల్గా ప్రభుత్వాన్ని కానీ అసలు మీరు ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చారు? ఇప్పుడు మీకు ఏం కావాలి ఫైనల్గా? మీరు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఏమన్నా రిలీఫ్ కోరుకుంటున్నారా, లేకపోతే మీరు అసలు మీ ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అది ఏం జరిగింది, అసలు విషయాలు ఏంటి అనేది నేను ఇప్పుడు మొత్తం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే అది కోర్టులో ఉంది కాబట్టి, కోర్టు మ్యాటర్ ఉంది కాబట్టి, అది కోర్టులో సుప్రీంకోర్టులో ఫైనల్ మీకు ఏం కావాలి చెప్పండి. సుప్రీంకోర్టులో సిట్టా సిబిఐ దర్యాప్తు జరుగుతుంది. సిట్ అయితే నేను సహకరిస్తాను, సిబిఐనే సహకరిస్తాను. ఓకే, అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు నేను మీతో రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్తో కానీ మీడియాతో కానీ ప్రజలందరితో రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను ఘోరంగా దెబ్బతీసి విపరీతమైన అక్రమంగా అంటే తప్పుడు కేసులు పెట్టి నా పైన, నా హోటల్ ఎలా ఉండేది, ఇలా ఉండే చూడండి, ఇలా ఉండే నా హోటలు, ఇక మా వైఫ్ బుల్డోజర్ పాలిటిక్స్. ఓకే, ఇవన్నీ మీరు చూశారు. ఓకే, ఈ విధంగా చేసి అక్కడ పోలీసు వాళ్ళు ఉండి, పోలీసు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉండి చేశారు కదా. నేను దీనికి సమగ్రమైన విచారణ జరపమని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ని కోరుతున్నాను అండి. చాలా నెలల తర్వాత, చాలా రోజుల తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందు అలియాస్ నందకుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఒకటే విషయం చెప్తున్నారు, ఈ కేసులో నేను బాధితున్నా లేదు నిందితున్నా ఈ ప్రభుత్వం తేల్చాలి. దాంతోపాటు తన పైన అక్రమంగా కేసులు పెట్టినటువంటి కొంతమంది సినిమా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకి నా హోటల్కి ఉన్న సంబంధం ఏంటనేది పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్నది ప్రస్తుతం నంద అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివాతో విజయ్, TV9 హైదరాబాద్.